ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా, ఎమోషనల్గా మాట్లాడతా, గాసిప్స్ మాట్లాడుతుంటే కనుక మీ పార్ట్నర్ 3 నెంబర్ సిరీస్కి సంబంధించిన వాళ్ళు అయితే అక్కడి నుంచి అక్కడ లేచి వెళ్ళిపోతారు. మీ ఫస్ట్ డేట్ లేదా మీ లవ్ ప్రపోజ్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయినట్టే. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓ నమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎత్తు నిన్ను చూస్తున్నా నానా. ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? ఎవరికి సంబంధించిన పాట అనుకుంటున్నారు? నెంబర్ 3కి సంబంధించిన పాట. నెంబర్ 3 సిరీస్కి అచ్చంగా మ్యాచ్ అయ్యేటువంటి పాట. మనమేం పాటల్లో పెద్ద పోటుగాళ్ళం కాదు కదా, అందుకే కొన్ని కుండు రాగాలనేటువంటిది అట్లా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే స్పెషల్ సందర్భంగా లవ్ న్యూమరాలజీ సిరీస్లో ఈరోజు మనం నెంబర్ 3 సిరీస్కి సంబంధించినటువంటి వీడియో గురించి చేయబోతున్నాం. అంటే ఏ నెలలో అయినా సరే 3వ తారీఖు, నెక్స్ట్ 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మీ పార్ట్నర్గా ఉంటే వాళ్ళకి మీరు ప్రపోజ్ చేసేటప్పుడు, ఫస్ట్ డేట్ తీసుకెళ్లేటప్పుడు, లేదంటే లవ్ పార్ట్నర్గా కానివ్వండి, లైఫ్ పార్ట్నర్గా కానివ్వండి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అద్భుతంగా మొత్తం చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి దీనికోసం ఒక వీడియోకి ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవసరమైంది కదా. సో కింద కామెంట్ బాక్స్లో కూడా మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సరదాగా కామెంట్ రూపంలో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ నెంబర్ 3 సిరీస్కి మనందరికీ తెలుసు గురువు రిప్రజెంటేషన్. గురువు రిప్రజెంటేషన్ అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రపంచం మొత్తంలో అతి తక్కువ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే నెంబర్ 3 సిరీస్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, అన్ని విషయాల గురించి అవగాహన ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక టీచర్ దగ్గరికి, ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి తెలుసుకొని వెళ్ళాలి. సో ఎవరైనా సరే మీ పార్ట్నర్ నెంబర్ 3 సిరీస్కి సంబంధించిన వాళ్ళు అయితే కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, చాలా బాగా ఆలోచిస్తారు, ప్రతి విషయం గురించి అవగాహన ఉంటుంది, ప్రతి దాని మీద అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అన్ని విషయాల్లో కూలంకషంగా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు మీ పార్ట్నర్ని డేట్కి తీసుకెళ్ళినప్పుడు నెంబర్ 3 సిరీస్ వాళ్ళు కనుక మీ పార్ట్నర్ అయ్యి వాళ్ళని డేట్కి తీసుకెళ్ళడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర మీరు మాట్లాడడం కూడా ఉంటుంది, పిచ్చి పిచ్చి ఎమోషనల్ మాటలు మాట్లాడటం, లేదంటే గాసిప్స్ మాట్లాడటం చేశారనుకోండి, ఒక దవడ మీద ఒకటి పగల కొట్టేసి బయటికి వెళ్తారు వాళ్ళు. ఓకే, సో కాబట్టి వాళ్ళ దగ్గర మీరు నెంబర్ 3 వాళ్ళని ఎమోషనల్గా, అలానే గాసిప్స్ మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి సొల్లు గొప్పలు మాట్లాడుతూ వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయలేరు, వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయలేరు. మరి ఏం చేయాలి? మరి సింపుల్ అండి. నెంబర్ 3 సిరీస్కి సంబంధించినటువంటి మీ పార్ట్నర్ని మీరు ఇంప్రెస్ చేయాలి అంటే కనుక వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారో కనుక్కొని ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మీరు తీసుకొని వాళ్ళ దగ్గర డేట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి బేసిక్ మాటలు మాట్లాడతా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేసుకుంటా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కనెక్షన్ అనేటువంటిది అద్భుతంగా కుదురుతుంది. ఏకదం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మీకు వాళ్ళ మీద మీకు లేదంటే మీ గురించి వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ అనేటువంటిది వాళ్ళకి వెళ్తుంది. సో ఈ చిన్న టిప్పు ట్రిక్ అనేటువంటిది ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ నెంబర్ 3 సిరీస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మీరు చేయవలసినటువంటి విషయం చెప్తా చూడండి. సో ఇక్కడ రిలేషన్స్ అనేటువంటివి ఎక్కడ పాడవుతాయి అంటేనండి, రిలేషన్లో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు, ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వాళ్ళకి మధ్య రిలేషన్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఈ నెంబర్ 3 సిరీస్ వాళ్ళు కనుక కొంచెం దాని మీద మీరు కనుక గ్రిప్ అనేటువంటిది సాధించాలనుకోండి, మీ లైఫ్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు వరకు నా రీసెర్చ్లో నెంబర్ 3 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డైవర్స్ కేసు అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఫ్యామిలీని, రిలేషన్ని ఎలా ఉన్నా సరే వీళ్ళ యొక్క తెలివితేటలతో, వీళ్ళ యొక్క చాకచక్యంతో అద్భుతంగా వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు, అద్భుతంగా ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళకు తప్పుగా మాట్లాడినా, లేదంటే వీళ్ళకు తప్పు అని తెలిసినప్పుడు అనవసరమైన విషయాలైనా సరే ఏకదం సూటిగా, పర్ఫెక్ట్గా, డైరెక్ట్గా మాట్లాడతారు. మాట్లాడేది ఆపరు అనమాట.
సో ఈ ఒక్క విషయంలో కనుక నెంబర్ 3 వాళ్ళు కనుక కొంచెం ఓపిక పట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మిగిలిన మాటలు కట్ చేశారంటే చాలండి, పర్ఫెక్ట్గా మీ లైఫ్ అనేటువంటిది హ్యాపీ అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు వీళ్ళు డేట్కి వెళ్తున్నారు. సో వీళ్ళు ఏదైనా డేట్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళేటప్పుడు కనుక చూసుకుంటే వీళ్ళు డార్క్ గ్రీను, డార్క్ బ్లూ కలర్ అనేటువంటి మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం వేసుకునేటువంటి కలర్ ఏదైతే ఉంటుందో మీ నేచర్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి మీరు ఎల్లో కలరు, రోజ్ కలరు, లేదంటే ఈ ఎల్లోయిష్ రోజిష్కి మధ్యలో ఉండేటువంటి లోటస్ కలర్ ఉంటుంది, అది కానివ్వండి, వైలెట్ కలర్ కానివ్వండి, లైట్ ఆరెంజ్ కలర్, ఇవి మాత్రం మీ యొక్క నేచర్ని ఎన్హాన్స్ చేసి ఇవి మీరు వేసుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి మాటలు కానివ్వండి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పార్ట్నర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెంబర్ 3 వాళ్ళతో మీరు డేటింగ్కి కనుక వెళ్ళినప్పుడు లేదంటే మాటలు మాట్లాడేటప్పుడు మీరు కంగారు పడకండి. ఫస్ట్ ఇయర్ మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ మాటలు రావు, రొమాంటిక్ సంభాషణలు జరగవు. ఎందుకంటే నిదానంగా వాళ్ళతో మాట్లాడుతూ బేసిక్ మాటలు, జనరల్ మాటలు మాట్లాడుతూ ఆ తర్వాత కొంచెం ప్రేమపూరితమైనటువంటి మాటలు, రొమాంటిక్ మాటలు, లవ్ నిషా మాటలు, ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా మాట్లాడుతుండాలి. ఒకేసారి మీరు ఆ టాపిక్స్ కనుక తీసుకొచ్చారంటే మీ కొంప కొల్లేరనంటే మీ ఫస్ట్ డేట్ అనేటువంటిది బ్రేక్ అయినట్టే, లేదంటే మీరు ఎన్నో డేట్ అయినా సరే ఆ డేట్ అనేటువంటిది బ్రేక్ అయిపోయినట్టే. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నెంబర్ 3 సిరీస్ వాళ్ళకి కనుక చూసుకుంటే మనం 1 నుంచి 9 నెంబర్ వరకు కనుక చూసుకుంటే 8 నెంబర్ అనేటువంటిది అవాయిడ్ చేయాలండి. అలానే 6 నెంబర్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నేచర్ చూడండి, గురువు యొక్క నేచర్ ఏంటంటే మొత్తం పర్ఫెక్ట్గా యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. శుక్రుడి యొక్క నేచర్ ఏంటంటే నిదానంగా, బద్ధకంగా, అలసత్వంగా ఉండేటువంటి నేచర్. సో 3-6 కాంబినేషన్ అనేటువంటిది అస్సలు సరిపడని కాంబినేషన్ అనమాట. అలానే 7, 8 కూడా మీకు వీళ్ళకి అంత బాగా సెట్ అవ్వండి. ఇక మనం బాగా చూసుకుంటే కనుక 9 అనేటువంటి సెట్ అవుతుంది, 1 కూడా బాగానే ఉంటుంది. ఇక 2 అనుకోండి, ఈ 2 వాళ్ళకి సంబంధించిన ఎమోషనల్ మాటలు, ఎమోషనల్ ఫీలింగ్స్ని ఈ 3 వాళ్ళు సెటరేట్ చేస్తారు. ఇక 4 వాళ్ళకి సంబంధించిన అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ 4 వాళ్ళు. సో ఆ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా 3 వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా గమనించి దానిలో సర్దుకుపోతారు. ఇక 5 వాళ్ళు అందరికీ శుభం, అందరికీ తదాస్తు అంటూ న్యూట్రల్గా ఉంటారు, అందరికీ కూడా సెట్ అవుతారు. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ని కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ కానీ, లవ్ పార్ట్నర్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇద్దరి యొక్క భావాలు అనేటువంటివి కలిసి పర్ఫెక్ట్గా మీ లైఫ్ అనేటువంటిది పాజిటివ్ డైరెక్షన్ అనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం అండి. శుక్రవారం రోజు అవాయిడ్ చేయాలి వీళ్ళు. శుక్రవారాన్ని అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిది. ఇక ఇప్పుడు ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ ఏంటంటే మీరు కనుక ఫస్ట్ డేట్కి వెళ్తుంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళ యొక్క ఫస్ట్ డేట్ అనేటువంటి జరగబోతుంది అనేటువంటిది నా ఇంట్యూషన్ పవర్కి సంబంధించిన ఇంట్యూషన్ కార్డ్స్ నుంచి నేను చెప్తాను. సో నెంబర్ 3 సిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫస్ట్ డేట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ డేట్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి నా యొక్క ఇంట్యూషన్ కార్డ్స్ నుంచి నేను మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో గెట్ రెడీ. నెంబర్ 4 కార్డు వచ్చింది, జమాత్ కార్డు అంటారు దీన్ని. సో 4 కార్డు జమాత్ కార్డు కాబట్టి కొంచెం వెళ్ళేటప్పుడు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ మైండ్ సెట్తో వెళ్ళండి. అంటే ఏది జరిగినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అనేటువంటిది ఆలోచించుకొని వెళ్ళండి. అలానే ఇంకోటి ఏంటంటే మీ యొక్క మాట తీరు, ఆలోచన తీరు కూడా బ్రాడ్ మైండెడ్గా, అవుట్ ఆఫ్ బాక్స్ మైండెడ్గా ఉండాలి. ఓకే, అంతేగాని వీళ్ళని లేదంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడేటువంటి మాటలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పడితే మీరు ఏంటి అనేటువంటిది పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీరు రిప్రజెంటేషన్ చేసుకునేటువంటి మాటలు మాట్లాడండి. సో ఫ్రెండ్స్, ఒక పర్ఫెక్ట్ లైఫ్, పార్ట్నర్ లైఫ్ అనేటువంటిది, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మన నేమ్స్ అనేటువంటిది, ఇద్దరి నేమ్స్ అనేటువంటిది కంపాటబిలిటీలో ఉండాలి.
ఆ ఇద్దరి నేమ్స్ కంపాటబిలిటీతో పాటుగా వాళ్ళ యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి అలానే డేట్ ఆఫ్ బర్త్లకి మ్యాచ్ అవుతూ ఉండాలండి. సో ఫ్రెండ్స్, అందుకనే ఎప్పుడైనా సరే మన దగ్గర నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అన్ని డీటెయిల్స్ అనేటువంటి నేను తీసుకోవడానికి కారణం అదే. సో ఎవరైనా సరే నా దగ్గర అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సిరీస్ అనేటువంటిది అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.